ఈరోజు మనం బెండకాయ పులిహోర చూద్దాం. బెండకాయలు లేడీస్ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, చింతపండు కావాల్సిన ఐటమ్స్ ఎలా ప్రాసెస్ అని చూద్దాము. ఫస్ట్ అయితే బెండకాయలని క్లీన్ చేసుకోవాలి. కొంతమంది వాటర్లో క్లీన్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు, కొంతమంది క్లాత్తో రబ్ చేస్తారనమాట. I prefer cloth rubbing, so I did it. And you can see 2 onions which are in 4 pieces. One I use for boiling in cooker. Another one I use for fry. ఇప్పుడు ఒక్కొక్క ఐటమే మనం వేయించుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసి, తర్వాత బెండకాయలు ఇలా నేను 4-5 ఒకేసారి కట్ చేస్తాను టు బీ మేక్ ఇట్ ఫాస్ట్. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి వేయిస్తున్నాను కుక్కర్లో. ఈవెన్ కుక్కర్లో గ్యాస్ సేవ్ చేయడం కోసం నేను కుక్కర్లో చేస్తున్నాను. మామూలు పాత్రలో కూడా చేసుకోవచ్చు, బౌల్లో లేదా ఎనీ ప్యాన్ విచ్ కెన్ బి కవర్డ్ విత్ లిడ్. ఇలా వేయించడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది. సో అన్నీ చేస్తున్నాను అన్నమాట. 1 by 1 చూద్దాం. క్లీన్ చేసేటప్పుడు ఇలా ఎందుకు సపరేట్ సైజెస్ వేరే బంచెస్ పెట్టానంటే ఒకసారిగా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఫ్రై కట్ చేసినట్టు చిన్న పీసెస్ కాదు, ఈ సైజ్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో వేస్తాం కాబట్టి బాగా ఫ్రై చేయాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకోవాలి, దాన్ని వేసుకోవాలి. తెల్లగడ్డ వేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ కావాల్సినవి వేసేసి అప్పుడప్పుడు ఇలా కలగొట్టుకుంటూ ఉండాలి. మనకు అది కొంచెం సాఫ్ట్ అవుతుంది, అంతవరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా మనకు పండుతున్నది టమాటా కూడా మరీ చిన్న పీసెస్ కాకుండా ఇలా చేస్తే ఓకే. ఎందుకంటే మళ్ళీ అది కుక్కర్ తీసాక స్మాష్ చేస్తామన్నమాట. అది చింతపండు కొద్దిమంది కుక్కర్లో వేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ నేను స్క్వీజ్ చేసేస్తాను. ఎందుకంటే కొంచెం పీసెస్ వస్తుంది కదా, ఆ కుక్కర్ తీసి మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు చింతపండు జ్యూస్ చేసేసి అది మాత్రం యాడ్ చేస్తాను. ఎందుకంటే పులిహోరకి చింతపండు ఇస్తే మెయిన్ దట్ గుడ్ టేస్ట్ అండ్ బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి చూద్దాం ఫైనల్గా ఎలా వస్తుంది. ఇంకో టిప్ ఏంటంటే బెండకాయలు మామూలుగా బంక వస్తాయి, అది సాల్ట్ వేయకుండా మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే అంత బంక తెలియదు అన్నమాట. పొడిగా వస్తుంది. ఈవెన్ ఫ్రై కానీ ఇది కానీ కలబెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మనం కొద్దిగా ఫ్రై అయింది కాబట్టి ఇంకా కుక్కర్ విజిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తాము. కొన్ని కుక్కర్లు 2 విజిల్కి సాఫ్ట్ అవుతాయి, కొన్ని కుక్కర్స్ 1కే అవుతుంది. సో నాదైతే 2 విజిల్స్కి అవుతుంది. అది అయిన తర్వాత చూద్దాము. ఈ ఫ్రైకి అయితే కొంచెం పెద్ద పీసెస్ కట్ చేశాను కదా ఆనియన్స్, ఇక్కడ తర్వాత ఫ్రైకి స్మాల్ పీసెస్గా చేశాను. కొంతమంది పొడుగ్గానే ప్రిఫర్ చేస్తారు, నేను స్మాల్ పీసెస్గా చేసుకున్నాను. కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి కొద్దిగా ఉడకాలి, మళ్ళీ స్మాష్ చేయడానికి కావాలి, కొంచెం సెమీ సాలిడ్గా కావాలి కాబట్టి ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. దెన్ లిడ్ పెట్టేసి విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇంతవరకు నేను లో ఫ్లేమ్లో చేశాను ఫ్రై అంతా. ఇప్పుడు కొద్దిగా హై పెట్టుకుందాం క్విక్గా అయిపోవడానికి. బాయిల్ అయ్యాక ఇలా ఉంటుంది, స్మాష్ చేసుకోవాలి. ఇలా అయ్యేలా స్మాష్ చేసుకోవాలి. నాకు దానికి కావలసినంత పసుపు వేసుకోవాలి. చింతపండు జ్యూస్ రెడీ, ఫ్రైకి రెడీ. నూనె వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఇలా చిట్పట్ అనే వరకు వెయిట్ చేయాలి.
కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తాను. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే జీలకర్ర కొంచెం డైజెషన్ ఇష్యూస్ సాల్వ్ చేస్తుంది. దాన్ని యాడింగ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు. ఆనియన్ ఫాస్ట్ వేయడానికి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. ఫ్రైలో టేస్ట్ కూడా బాగా వస్తుంది. మనకి బెండకాయ కుక్కర్లో వేసేటప్పుడే అక్కడ సరిపోదంతా సాల్ట్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఫ్రై చేసాకన్నా తగినంత వేసుకోవచ్చు. నేను ఇది కొంచెం వేగి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేస్తాను అన్నమాట. ఇలా ఆనియన్ కొంచెం వేగిపోయిన తర్వాత ఇది సంగతిలోకి కూడా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీలో తినచ్చు, దోశలో తినచ్చు. ఇది లవ్ ద టేస్ట్. ఇంకా ఈ చింతపండు జ్యూస్ చేసుకున్నాను కదా, అది దీనికి యాడ్ చేసేస్తాను అన్నమాట. ఇంతవరకు నేను దీనికి ఉప్పు యాడ్ చేయలేదు. నేను క్రిస్టల్ సాల్ట్ ప్రిఫర్ చేస్తాను. నేను ఎగ్జాక్ట్స్ మెజర్ చెప్పట్లేదు, బట్ తగినంత. ఒక్కొక్కరికి కొద్దిగా ఎక్కువ కావాలి, ఒక్కొక్కరికి కొద్దిగా తక్కువ కావాలి. బట్ చింతపండు అయితే ఈ కర్రీకి నార్మల్ పప్పుకి వాటికి వేసేదానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఫైనల్గా ఇది కొంచెం వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. దెన్ ఇట్ విల్ బి రెడీ టు సర్వ్. దాల్ అదేం అవసరం లేదు ఈ పులిహోరకి. మామూలు పులిహోర అంటే దాల్ వేస్తాం కదా, కందిపప్పు ఏదో పప్పు వేసుకుంటాం. బట్ దీనికి అంతే అవసరం లేదు. మీరు చూసారంటే కొద్దిగా అట్లా కలుపుతూ ఉంటే వేడవుతుంది. మెయిన్గా ఇది పచ్చిమిర్చితో చేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుంది. కొంతమంది కారం పౌడర్ వేసుకోవాలనుకుంటారు. నాకైతే ఆ టేస్ట్ అంత నచ్చదు. పచ్చిమిర్చితో నేను మామూలుగా చేస్తాను. ఇలా కొద్దిగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేస్తే చాలు. సర్వ్ చేసుకోవడానికి అది ఎక్కువ లిక్విడ్గా ఉండదు, ఇలా ఉంటుంది.